డేస్లో సినిమా తీస్తారు. నెక్స్ట్ సినిమా కూడా ఇలాగే తీయండి. నెక్స్ట్ సినిమాకి మార్చుకోకండి. ఎందుకంటే మొదటి సినిమా మీకు ఏదైతే ఇచ్చిందో దాన్ని ఇన్స్పిరేషన్గా పెట్టుకుంటే మీకు సక్సెస్ఫుల్ కంటిన్యూ అవుతాయి. మార్పు ఎప్పుడైతే తీసుకుంటామో ప్రాబ్లం కూడా అక్కడే సక్సెస్ వదిలేసి ఫెయిల్యూర్స్ రావడం మొదలవుతాయి. కీప్ ఇట్ అప్. ఇదే ఇన్స్పిరేషన్గా పెట్టుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. మీరు వెళ్లే ముందే ఒక గ్రూప్ ఫోటో మీతో పాటు మాకు కావాలి సార్. దిస్ ఇస్ అ వెరీ వెరీ స్పెషల్ అండ్ ఇంపార్టెంట్ కాబట్టి సో రిక్వెస్టింగ్ ఆల్ ద టీమ్ మెంబర్స్ టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. మా బ్రహ్మకళ్ళి గారిని, చేతన్ భరద్వాజ్ గారిని, సీత ప్లీజ్ వెల్కమ్, అనన్య గారు. ఆల్రెడీ స్టేజ్ పైకి వచ్చి మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఒక్కసారి స్టేజ్ పైకి వచ్చేసేయండి ప్లీజ్. అండ్ మా డైరెక్టర్ నాని గారికి హార్టీ వెల్కమ్ ఆన్ స్టేజ్. అండ్ ఎస్, మరి ఆలస్యం చేయకుండా కేరళకి కాట్రవెల్లికి ఉన్న కనెక్షన్ ఎప్పటికీ విడదీయరానిది. సో ఈసారి కూడా కే ర్యాంప్లో మనందరినీ అలరించినటువంటి అలీ గారికి సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. ప్లీజ్ వెల్కమ్ అలీ గారు ఆన్ స్టేజ్. అండ్ అఫ్ కోర్స్ మా నవరస రాయ, ఈసారి అసలు కామెడీ ఏంటి, రొమాన్స్ ఏంటి, డాన్స్లు ఏంటి, ప్రతి విషయంలోనూ మనల్ని హిలేరియస్గా ఎంటర్టైన్ చేసినటువంటి మా నవరస రాయ నరేష్ గారికి సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ అఫ్ కోర్స్ ఎస్ఆర్ కళ్యాణ మండపం తర్వాత కిరణ్ అభవరం గారితో మరొక బ్లాక్ బస్టర్గా ఫాదర్ రోల్లో మరోసారి కనిపించినటువంటి సాయి కుమార్ గారికి, మా డైలాగ్ కింగ్ కి హార్టియెస్ట్ వెల్కమ్ చెప్పేస్తూ, మా బేబీ కాంబినేషన్ ఇద్దరు ఏదో కాన్వర్సేషన్ లో బిజీగా ఉన్నారు, అయినా సరే నేను డిస్టర్బ్ చేసి స్టేజ్ పైకి పిలవాలనుకుంటున్నా. సాయి రాజేష్ గారు అండ్ ఎస్కేఎన్ గారు టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. బేబీ లాంటి బ్లాక్ బాస్టర్ ని మన తెలుగులో ఇచ్చి ఇప్పుడు ఇండియా వైడ్ నాయిస్ చేయడానికి, సెన్సేషన్ చేయడానికి రెడీగా ఉన్నటువంటి ఇద్దరికి హార్టీ వెల్కమ్ చెప్పేస్తూ మా ప్రొడ్యూసర్ ధీరజ్ మోగిల్నేని గారికి కూడా వేదికపైకి సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాము. ప్లీజ్ వెల్కమ్ ధీరజ్ మోగిల్నేని గారు. అండ్ నౌ I request our beautiful and talented Mercy onto the stage. Jyoti Taresha ki hearty welcome onto the stage. ఒక సినిమాలో హీరోయిన్ ఎంటర్టైన్మెంట్ అంటే అది చాలా రేర్గా చూసే విషయం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అలా హీరోయిన్స్ చేత కూడా హిలేరియస్ కామెడీ పండించిన వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్స్ అంటే శ్రీను వైట్ల గారనే చెప్పాలి. బంతి ఫిలాసఫీని కూడా మేము ఇప్పటిదాకా మర్చిపోలేదు సార్. సో అలాగా ఎంటర్టైన్మెంట్కి, కామెడీకి ఒక సరికొత్త డెఫినేషన్ ఇచ్చి కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు, భారతదేశ వ్యాప్తంగా ఆయన ఎంటర్టైన్మెంట్ని ఎంజాయ్ చేసే విధంగా సూపర్ సెన్సేషనల్ డార్లింగ్ సాన్వి టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. ఎస్, ఒక బిగ్ గ్రూప్ పిక్చర్ ఫర్ ద మీడియా. అండ్ ఎస్, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన కే ఫర్ కుమార్, కే ఫర్ కిరణ్ గారు, కే ఫర్ కే ర్యాంపేజ్ బ్లాక్ బస్టర్ తో మరో దివాలి బ్లాక్ బస్టర్ అందుకున్నటువంటి మా కిరణ్ అబ్బవరం గారు డాన్స్ గిఫ్ట్ అంటూ మన ముందుకు సరికొత్త డెఫినేషన్ కూడా తీసుకొచ్చారు కిరణ్ అబ్బవరం గారు. అండ్ ఒక్కసారి సార్ గ్రూప్ ఫోటో సార్.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అప్పాజీ గారు వేదికపైకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రొడ్యూసర్ బాలాజీ గుప్తా గారు ప్లీజ్ జాయిన్ ద పిక్. ఎస్, ఒక్కసారి సార్ రాజు గారి ఛానల్స్ కోసం కూడా ఒక్కసారి ప్లీజ్. ఎస్, ఆల్సో థ్యాంకింగ్ అవర్ జిఎస్కే మీడియా పిఆర్ఓస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆదిత్య మ్యూజిక్, కే ర్యాంపేజ్ ఆడియోని, చేతన్ భరద్వాజ్ గారి పాటల్ని అన్నిటినీ ఆదిత్య మ్యూజిక్ ద్వారా మనం ఎంజాయ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అఫ్ కోర్స్ టుడేస్ ఈవెంట్ ఈస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయాస్ మీడియా, భారత్స్ #1 మూవీ ఈవెంట్స్ అండ్ ప్రమోషనల్ కంపెనీ. డన్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్సో శ్రీధర్ గారు, ఎస్ఆర్ కళ్యాణ మండపం డైరెక్టర్ శ్రీధర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. వారికి కూడా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాం. అందరిని వేదికపైనే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. సో ఇప్పుడు స్పీచెస్ కంటిన్యూ చేసేద్దాము. ఓకే, ఇంకా ఫోటో సెషన్ జరుగుతుంది.